రాత్రికాల సమయంలో మీ అందరితో ఈ రీతిగా ఈ సమయాన్ని పంచుకోవడానికి దేవుడు మరలా నాకు ఈ సమయాన్ని అనుగ్రహించున్నాడు. గడిచిన సంవత్సరంలో మీ మధ్యలో గడిపే అవకాశాన్ని ప్రభువు ఇచ్చాడు. తిరిగి మరలా ఈ సంవత్సరంలో కూడా మీతో కలిసి దేవుని సన్నిధిలో ఆయన మాటలు విని నేర్చుకోవడానికి నాకు దేవుడు ఈ సమయాన్ని ఇచ్చాడు. చక్కని సాక్షి విన్నాం దేవుని సేవకుల ద్వారా. ప్రభు నామానికి మహిమ సాక్ష్యము ద్వారా కుటుంబము ఏ రీతిగా మార్చబడిందో, ఏ రీతిగా ప్రభు వారిని తన యొక్క పని కొరకు ఏ రీతిగా వారిని లోకం నుండి వేరుపరిచారో, ప్రత్యేకపరిచారో, మరి సాక్ష్యము ద్వారా ప్రభు ఈ స్థలంలో మహిమపరచబడ్డారు. నేను చాలా విషయాలు నేర్చుకున్నాను ఆ సాక్ష్యం ద్వారా. ప్రభు నామానికే మహిమ. మీరందరూ బాగున్నారా? మూడుమహల ప్రజలందరూ ఇంకా పక్క ఊళ్ళ నుండి వచ్చినట్టున్నారు. నిన్న అందరూ ఓటు వేసినట్టున్నారు. వేసారా ఓటు? అందరూ వేసారా? మేము వేసాం. మీరు వేసారా? ఓటు కొంతమంది వేయలేదు అనుకుంటా. వేసినట్లున్నారో వేయలేదో మరి. మంచిదే. దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనం ఈ రాత్రి చాలా త్వరగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా మరి దేవుని దాసులు చక్కని మాటని మనకి పరిచయం చేశారు. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. దేవుడు ఎంతగా లోకమును ప్రేమించాడో, ఆ ప్రేమ ఎంత గొప్పదో, వారు నశించిపోకూడదు తన ప్రజలని దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించి ఉన్నాడు. అందులో ప్రేమ కనబడుతుంది. ఆ ప్రేమ ఈ లోకంలో ఎవరి ప్రేమతో కూడా సరిపోల్చడానికి కుదరని ప్రేమ. అంతటి అద్భుతమైన ప్రేమ దేవుని ప్రేమ. ఆయన ప్రేమను పొందుకోవడానికి మీరందరూ ఇక్కడికి వచ్చారు. ప్రభు ప్రేమ మీకు సంపూర్ణంగా అర్థమవ్వాలని ఈ రాత్రి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రభు మీ ఘనమైన నామమునకు స్తోత్రం నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఇదిగో తండ్రి 3 ప్రాంతం నీ దాసులు సత్యానందమయ్య గారిని ఏర్పరచుకొని ప్రభు వారిని ఒకనాటి జీవితంలో లోకంలో శాపంలో ఏ ప్రాంతంలో అయితే వారు పెరిగారో, ఏ ప్రాంతంలో అయితే లోకంలో జీవించారో అదే స్థలంలో నీ దాసుని నీ సేవ కొరకు నిలబెట్టుకున్న గొప్ప దేవుడు తండ్రి. అందరి బట్టి మీ కృతజ్ఞతలు. ఈ లోకంలో అటువంటి కార్యాలు మీకు మాత్రమే సాధ్యం. పనికిరాని వారిని నాయన, లోకంలో శాపంలో బ్రతికే వారిని నాయన, అనేకులకు తలనొప్పిగా మారిన వారిని ప్రభు, అటువంటి వారిని లోకానికి ఆశ్చర్యంగాను ఒక వింతగా నిలబెట్టగలిగిన ప్రభు. ఈ మొదటి రోజు సభలో పాటలు ఈ సమయానికి స్థలం లేదు, ఆయన పొరుండబెట్టడానికి ఉంది. సమయం వచ్చింది, దయచేసి మీ ఇంట్లో కొంచెం చోటు ఇమ్మంటే ఖచ్చితంగా మీరు ఇస్తారు. కానీ ఆ రోజు యేసు ప్రభు వారి పుట్టుకకు అక్కడ స్థానం లేదు. అలాంటి ఆయన మన కోసం తను అన్నిటినీ కోల్పోయి అన్నీ లేనివాడిగా, ఉన్నా లేనివాడిగా, తన ధనవంతుడై దరిద్రుడిగా ఇలాంటి తనకు ఏదో వేసుకుంటే ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలన్నీ కనబడతాయి. నక్షత్రాలు ఎటు చూసినా కనబడతాయి. మాకాశలో మేము విజయవాడలో మాకు అవి కనపడవు. ఈ లైట్ వెలుతురులకి ఆకాశంలో నక్షత్రాలు కనపడటం లేదు. మేము బయట మంచాలు వేసుకోవడానికి మాకు కుదరదు. అక్కడ అవకాశం లేదు. కానీ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఆకాశంలో ఎటు చూసినా నక్షత్రాలు కనబడుతున్నాయి. ఒకదానికొకటి కూడా దాని ప్రత్యేకతను బట్టి అది వెలుగుతూ ఉంటుంది. దేవుడి సృష్టి అంత అందమైనదో తెలుసా? ఆయన జగత్తు పునాది వేసి సర్వ యావత్తుని కూడా సృజించిన దేవుడు తాను హస్తకృతములైన ఆలయములో నివసించడు. ఆయన ఎక్కడ నివసించడో? హస్తకృతములైన ఆలయంలో చిన్న ఒక మందిరం కట్టి ఇందులో దేవుడు ఉంటాడని
అటువైపుగా వెళ్ళేటప్పుడు అమ్మో దేవుడు ఉన్నాడు అని ఆగి చెప్పులు ఇడిచి లేక నువ్వు ఇలా సిలువ గుర్తు వేసుకొనో లేకపోతే అక్కడ మోకరించినో దండం పెట్టుకునో అక్కడ ఉండడానికి దేవుడు ఆ ఒక్క చోట ఉండేవాడు కాదు. ఆ హస్తకృతములైన ఆలయములో నివసించేవాడు కాదు దేవుడు. ఆయన నివసించే స్థలం ఏదో మనం తెలుసుకోవాలి. మరి మందిరాలు దేనికండి? మరి మందిరం దేనికండి అంటే ఇది సంఘముగా కూడుకోవడానికి వేదిక. ఇది ఒక సమాజ మందిరమే, కానీ ఆయన నివసించే స్థలము వేరు. మీరు కరుణామయుడు అనే సినిమా చూస్తుంటారు కదా, అందరూ చూసిన వారే. చూసే కాసేపు ఏడుపు వస్తూనే ఉంటుంది అందరికీ. మీరు యేసు ప్రభు వారి పుట్టినరోజు వచ్చిందనుకోండి, క్రిస్మస్, అందరి ఇళ్ళ ముందు పశువుల పాకలు ఉంటాయి. చాలామంది అనుకుంటారు ఏమిటో యేసు ప్రభు వారు పశువుల పాకలో పుట్టడం ఏమిటో అని ఆయన గురించి తలుచుకోగానే చాలా బాధ కలిగిపోతూ ఉంటుంది. ప్రియులారా, రాత్రి మరి ఎప్పుడైనా నీకు ఒక ఆలోచన వచ్చిందా? మరి దేవుడు నివసించే స్థలం ఏది? ఆ దేవుడు ఎప్పుడు ఆ పశువుల పాకలోనే ఉంటాడా? మరి ఎందుకు పశువుల పాక వైపే చూస్తూ ఉన్నావు నీవు? ఆ దేవుడు ఎప్పుడు ఆ మందిరంలోనే ఉండిపోతాడా? అక్కడి నుండి కదలడా ఆయన? మరెందుకు ఆ మందిరం దగ్గరికి రాగానే ఎక్కడ లేని భక్తి అంతా పొంగి పొర్లిపోతూ ఉంటుంది మనకి కదా. అప్పుడు వచ్చేస్తుంది మందిరంలో కూర్చోగానే మనం క్రైస్తవులం అని మందిరంలో కూర్చున్నంతసేపు భలే గుర్తు వస్తుంది. ఎందుకని మందిరంలో దేవుడు ఉంటాడు, ఆయన అక్కడ కదలకుండా కూర్చుంటాడని ఒక ఆలోచన మనకి. మాటతో చేసి ఈ సర్వ సృష్టి యావత్తు అన్నిటికంటే కూడా ఆయన పట్టజాలనంత వాడిగా ఉంటాడు. ఆయన అంత ఉన్నతమైన వాడు కదా దేవుడు. మరి ఆయన నివసించే స్థలం ఏది? పౌలు ఆనాడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అయితే వారితో అంటున్నాడు, దేవుడు హస్తకృతములైన ఆలయంలో నివసించడం. ఆయనకేదో కొదువు అయినట్లు, ఆయనకేదో లేనట్లు అంటే అర్థం ఏమిటి? పై భక్తి, వేషధారణకి భక్తి కదా. మన భక్తి అంతా ఎట్లుంటుందంటే, మీరు మంచోళ్ళండి, నేను ఒకప్పుడు అలా లేను. నేను పైకి చాలా భక్తి పరుణ్ణి, చక్కగా పక్క దూకొని చక్కగా ఇన్షర్ట్ వేసుకొని, నాకు చిన్నప్పటి నుండి ఎక్కువ అలవాటు ఇన్షర్ట్ చేయటం వేసుకొని ప్రార్థనకి వెళ్ళిపోయి పాటలు పాడేదాకా డ్రమ్స్ కొట్టడం బాగా ఇష్టం. ఆ కాంగో కొడతా ఉండి పాటలు అసలు ఎంత ఉద్యమం అంటే, మా పాస్టర్ గారు అనేవాళ్ళు, యోహాన్ రాజు నువ్వు కాంగో కొడితే మొత్తానికి ఏంటోనే ఏదో అయిపోద్ది, మొత్తానికి అందరూ ఒక పూనకం వచ్చేస్తుంది, ఏంటో అట్లా కొడతాం కాంగో అని అనేవాళ్ళు అనమాట. నాకు భలే ఇష్టం అలా పొగిడించుకోవటం, పొగడత బాగుంటుంది కదా. అయిపోయి పాస్టర్ గారి ప్రార్థన స్టార్ట్ చేసేటప్పుడు ఇంక వాక్యంలోకి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం అంటాడు ఆయన. ఆయన ప్రార్థన అనగానే నేను చర్చిలో నుండి వెళ్ళిపోయామండి. నేను ఉండేవాడిని కాదు, ఎక్కడికి వెళ్ళేవాడిని తెలుసా? ఇక్కడ వాక్యం స్టార్ట్ అయ్యేసరికి నేను అక్కడ మ్యాట్నీ షో సినిమాలో ఉండేవాడిని. ఇది వేషధారణ భక్తి. మేము పైకి క్రైస్తవులుగా కనబడడానికి మందిరంలో ఉన్నంతసేపు సినిమా పాట పాడం, మందిరంలో ఉన్నంతసేపు అటు ఇటు చూడం, మందిరంలో ఉన్నంతసేపు అమ్మో చాలా భక్తిగా ఉంటాం, పాస్టర్ గారు వస్తే వందనాలు చెప్తాం, అన్ని మాటలన్నీ మారిపోతాయి. బయట రోడ్డు మీద మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోం కదా, మందిరంలో ఎంత పద్ధతిగా మాట్లాడతాం. ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత మా నోట బూతులు, మా నోట్లో వచ్చి అన్ని బూతులే, అన్నీ చాడీలే, అన్నీ చివాట్లే, అన్నీ తిట్లే. ఇయే అంటే దేవుడు మందిరంలోకి వచ్చి, దేవుడు నువ్వు మందిరంలో కూర్చున్నంతసేపు నా కుమార్తె నా కుమారుడు ఎంత భక్తిపరుడండి, మా వాడు పాట పాడితే నాకు ఇష్టం అని అంటాడు అనుకుంటున్నావా? దేవుడు నా కుమారుడు పాట పాడితే నాకు ఇష్టం అనుకుంటున్నాడా?
దేవుడు అనుకుంటాడా? ఓ సహోదరు ఉంది, ఆ ప్రార్థనకి సరిగ్గా రాదు, దేవుని మీద భయం లేదు, తన ఇష్టం వచ్చినట్లు ఉంటుంది. కానీ మందిరానికి రాగానే ప్రేమించేదాం అధికముగా, ఆరాధించేదాం ఆసక్తితో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో అని పాట పాడిద్ది అనమాట. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అమ్మా, నిజంగా ప్రేమిస్తావా? అధికంగా ఆరాధిస్తావా? పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో. నిజమేనా? నిజమే. అదంతా నిజమైతే మరి నువ్వు బయట చేసే పనులేంటి? అదంతా నిజమైతే దేవుడికి నీ జీవితంలో ప్రాధాన్యత ఏంటి? ఏది? అనుకున్నావా? నీ హస్తములతో ఆరాధించబడేవాడు అనుకుంటున్నావా ఆయన? ఈనాడు ఆ కోవలో మనందరం ఉన్నామేమో. జాగ్రత్త. దేవుడు హస్తకృతమైన ఆలములో నివసించడు, మనుష్యుల చేతులతో సేవించబడువాడు కాదు ఆయన. మరి ఆయన్ని ఎలా సేవించాలి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగురా, మీరు మీ సొత్తు కారు. దేవుడు ఎక్కడ నివసిస్తాడట? మీ దేహము. ఏమిటది? మీ మీ గుండె ఎక్కడుందో ఒకసారి చెప్పండి. మీ గుండెల మీద చేసుకోండి. మీ గుండెల మీద చేసుకొని నా దేహము అని చెప్పండి. నా దేహము దేవుని వలన అనుగ్రహించబడింది, మాలో ఉన్న పరిశుద్ధాత్ముడకు ఆలయమై ఉన్నది అన్నారా? చెప్పారు కదా. నిజంగా మీరు దేవునికి ఆలయముగా ఉన్నారా? నిజంగా మీ దేహము దేవునికి ఆలయముగా ఉన్నదా? ఏమండి, అదే పశువుల పాకలో యేసు ప్రభు వారిని బరుండబెట్టినప్పుడు మనముంటే, నేనుంటే ఆ పశువుల పాకని ఒక అందమైన రూపం తీసుకొచ్చి ఉండేవాడిని. శుభ్రం చేసేవాడిని. గబగబా వెళ్ళి మొత్తం ఊడ్చేసి, గడ్డి ఆ పేడ మొత్తం తీసేసి, ఫినాయిల్ వేసేసి, శుభ్రం చేసేసి, మా ఇంట్లో ఉన్న మంచం తెచ్చేసి అక్కడ వేసి ఎంత డెకరేట్ చేసేవాళ్ళం. మన వాళ్ళు పశువుల పాకను బాగా డెకరేట్ చేస్తారు. లైటింగ్ ఉంటుంది లోపల కదా, ఎంత అందంగా ఉంటుంది, భలే ఉంటుంది కదా. యేసు ప్రభు వారు పుట్టిన స్థలం అని ఆ పశువుల పక్కని అంత అందంగా డెకరేట్ చేసి క్రిస్మస్ పండుగలో మనం సెలబ్రేట్ చేస్తున్నామే. దేవుడు నీలో నివసిస్తున్నాడు, ఆయనకి నీవే ఆలయం. నీ దేహం ఎందుకని లోక సంబంధమైన కార్యాలు చేస్తూ ఉన్నా నీ దేహంతో. మరి దేవునికి నీవు ఆలయమని ఎరగవా? దేవునికి నీవు ఆలయమని తెలుసుకోవా? ఆయన నివసించాలనుకున్నది నీలో. నీలో ఆయన నివసించాలనుకున్నాడు. దేవుడే సాక్షాత్తు దేవుడే నీలో నివసించాలనుకున్నప్పుడు నీవెలా ఉండాలి? నీవెలా జీవించాలి? నిన్ను నీవు ఎలా మార్చుకోవాలి? సర్వ సృష్టికర్త అయిన దేవుడే నీలో ఆయన నివసించాలనుకున్నప్పుడు నీవెలా ఉండాలి? ఉన్నావా అలాగా? ఉన్నావా అలాగా? మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే, బాగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్న గెస్ట్లు ఎవరైనా వచ్చారనుకో, ఇల్లు అంతా మారిపోద్ది కదా, శుభ్రం అయిపోద్ది. చక్కగా కావలసినవన్నీ మెరుగులు దిద్దేస్తారు ఇల్లు. అప్పటి వరకు మన ఇల్లు చిందరవందరగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. ఇంటికి అతిథి వస్తున్నాడని తెలియగానే ఇల్లు రూపం మారిపోద్ది కదా. సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీలో నివసించాలనుకుంటున్నాడు కదా. మరి నీవెలా ఉన్నావు? బాగున్నావా? మార్పు వచ్చిందా? నీవు దేవునికి ఆలయముగా మార్చబడతావా? మార్చబడ్డావా? ఉందా మార్పు? చెప్పుకోగలమా? మా దేహం దేవుని ఆలయంగా ఉందండి, మేము చెప్పగలం ధైర్యంగా అని అనగలమా? నిద్రపోయే వాళ్ళకి శుభవార్త వినండి.
అనగలవా? దేవునికి నేను ఆలయాన్ని చెప్పగలవా? చెప్పలే. చూడండి ఒక మాట, మత్తయి సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుష్యుని దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవ దూషణలు హృదయములో నుండే వచ్చును అంట. ఇవే మనుష్యుని అపవిత్రపరచు. మన హృదయంలో ఎలాంటివి ఉన్నాయి? మన హృదయం లోపలట ఎలాంటివి వస్తాయంటే దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారాలు, వేశ్యాగమనములు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దేవ దూషణలు, ఇలాంటివన్నీ ఎక్కడి నుండి వస్తాయంట? లోపల నుండే బయటకు వస్తాయి. లోపల పుడతాయి అవన్నీ, లోపల నుండే బయటికి వస్తాయి. ఇవి మనుష్యుని అపవిత్రం చేస్తాయి. ఆ అపవిత్రమైపోయిన మనిషి దేవునికి ఆలయముగా ఎలా కాగలడు? దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన నివసించాలంటే అంతటి పరిశుద్ధ. ఈ దినాల్లో మనుష్యులు అపవిత్రమైపోతూ ఉన్నారు. మనుష్యులలో దురాలోచన ప్రభావాలు ఎక్కువ ఉన్నాయి. ఏమున్నాయి? దురాలోచన, అక్రమము జరుగుతుంది. నేటి దినాల్లో అక్రమ వ్యవస్థ నడుస్తుంది. అక్రమం పెరిగిపోయింది. క్రమం లేని జీవితాలు, దేహము దురాలోచనల వల్ల పాడైపోతుంది. వ్యభిచారులుగా మారిపోతున్నారు నేటి దినాల్లో. విషయాలు కాదా? చూడట్లేదా అలాంటివి? బూతులతో కూడిన పాటలు, బూతులతో కూడిన మాటలు, బూతులతో కూడిన హాస్యాలు, అన్నీ బూతులే. వినడానికి చెవులకు వినుసొంపుగా ఉన్నాయి, చూడడానికి కళ్ళకి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఈ బూతులతో కూడిన, ఈ అశ్లీలతో కూడిన ఆ దృశ్యాలు, ఆ మాటలు కదా, వాటి చేత అపవిత్రమైపోతున్నారు. నీడు వాటి చేత ఏమైపోతున్నారు? అపవిత్రమైపోతూ ఉన్నారు. అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. పొరుగువాడి భార్య కొరకు, పొరుగువారి భర్త కొరకు వెంపర్లాడుతూ ఉన్న పరిస్థితులు నేటి దినాల్లో కనబడుతూ ఉన్నాయి. దేహాన్ని అపవిత్రం చేసుకుంటూ ఉన్నారు, దేహాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. పరాయి వారికి నువ్వు దేవుని ఆలయమును పాడు చేస్తున్నావు. నీ దేహము దేవుని ఆలయమని గుర్తెరగాలి. నిన్ను దేవుడు సృజించాడు, ఆయన మహిమ కొరకు నువ్వు జీవించాలని. నీ తల్లిదండ్రులు నిన్ను కన్నప్పుడు మా అబ్బాయి ఒక ఉన్నతమైన వ్యక్తి అవుతాడు, నా కూతురు ఒక గొప్ప వ్యక్తి అవుతుంది అని వారి కళ ఆ రోజు ప్రారంభం అవుద్ది. వారు ఏ రోజు కూడా పిల్లల గురించి తప్పుడుగా నా పిల్లలు ఇలాంటి వాళ్ళు అవుతారు, అలాంటి వాళ్ళు అవుతారు అని కలలు కనరు. మంచివారు అవుతారని, వారు ఒక ఇంటివారు అవ్వాలని, వారు ఒక కుటుంబాలు కలిగి ఉండాలని వారి గురించి కలలు కంటారు. కానీ ఈనాడు దేహమును పాడు చేసుకుంటూ, దేహమును అపవిత్ర, శారీరకంగా కలవకపోయినా నువ్వు మానసికంగా పాపం చేస్తున్నావేమో. నీ హృదయము వేషధారణ చేత అపవిత్రమైపోయిన స్థితిలో ఉన్నావేమో. రాత్రి ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో. గుర్తుపెట్టుకో,
దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఎవరు ఎరగరు అనుకుంటున్నావేమో, ఒక మాట చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయం 2వ వచనం. 12వ అధ్యాయము 2వ వచనం. మరుగైనదేది బయలుపరచబడకపోదు, రహస్యమైనదేది తెలియబడ, మీరు చీకటిలో మాట్లాడుకున్నది వెలుగులో వినబడును, చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తరువాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడ, చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని చాలామంది అనుకుంటారు. నా ఇష్టం, నేనేం చేస్తే నన్ను ఎవరు చేస్తారు, నన్ను ఎవరు ఏం చేస్తారు. ఒక ఊరిలో ఒక పద్ధతి ఉందంట. తర్వాత బంధువులందరూ అంటున్నారు, అమ్మో వీడితో ఆడపిల్లలు జాగ్రత్త పెట్టుకోవాలి రే అని అంటారు. రహస్యమైనవి బయలుపడకుండా ఉండవు. అయితే మనుష్యులు మిమ్మల్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా, మిమ్మలను నరకములో పడగలిగిన శక్తి కలిగిన వాడు. అది నా స్నేహితులైన మీకు తెలియకుండా కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి అంటాడు. చాలమ్మా. ఇడేమన్నాడు, భూమి మీద ఉన్న ఏమిటంట, భూమి మీద ఏమున్నాయి, అవయవాలంట. ఏమున్నాయి భూమి మీద? మీ భూమి మీద, ఇక్కడ భూమి మీద ఏమున్నాయండి? చెట్లు, పొట్లు, జంతువులు, పక్షులు, మనుషులు అయ్యే కదా. మరి ఇక్కడ వాక్యాలు ఏం చెప్తున్నాడంటే, భూమి మీద మీ అవయవములు అన్నాడు. మీ ఆర్గన్స్, మీ బాడీ పార్ట్స్, మీ అవయవాలు భూమి మీద ఉన్నాయి. అవి ఏవనగా, జారత్వం అనేది ఒక అవయవం అంట. ఏంటది? జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష. ఇవి మన అవయవాలంట. ఇవేమిటి? మన అవయవాలు. ఇదేమిటండి ఇవి అవయవాలేంటి? ఇవి లేని మనిషి ఎవడైనా ఉంటాడని చెప్పండి. ఇవి లేని మనిషి, ఈ భూమి మీద మట్టి మానవుడిగా పుట్టినవాడు ఖచ్చితంగా ఇవి కలిగి ఉంటాడు. జారత్వం ఉంటుంది, అపవిత్రత ఉంటుంది, కామాతురత ఉంటుంది, దురాశ ఉంటుంది, విగ్రహారాధనైన ధనాపేక్ష ఉంటుంది. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మీ పంచేంద్రియం అంటే ఏంటి? పంచ అంటే 5 కదా. పంచేంద్రియాలంటే కళ్ళు 1, ముక్కు, నోరు, చెవులు, చర్మం. ఎన్ని? 5 అన్నమాట. మీ కళ్ళు, వీటినే పంచేంద్రియాలు అంటారు, గుర్తుపెట్టుకోండి. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఈ చర్మం, వీటిని ఆక్రమించుకున్న ఈ అవయవాలు ఇవి. ఈ 5 పంచేంద్రియాలని, ఈ 5 అంటే జారత్వము, అపవిత్రత, కామాతురత, ధనాపేక్ష అనే విగ్రహారాధన, ఈ 5 ఆక్రమించుకొని మనిషిని పాడు చేస్తున్నాయి. అందుకనే మీకు చూడాలనే ఆశ ఎక్కువ ఉంటుంది. అందుకనే సీరియల్ స్టార్ట్ అవ్వగానే కార్తీక దీపం 2వ భాగం ప్రారంభమైంది. డాక్టర్ బాబు, దీప వచ్చారు, అందరికీ సీరియల్ దగ్గరే కదా కూర్చున్న వాళ్ళు మొదలవుద్ది. ఏమంటే ప్రార్థన ఎన్నింటికి స్టార్ట్ అయింది? 7 గంటలకు స్టార్ట్ అయింది. ఎన్నింటికి వచ్చారు అందరూ? ఇంకా రాని వాళ్ళు ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, మొదటి రోజే కదా, 2వ రోజు వెళ్దాం అని అనుకుంటారు. ఎవరైనా ఫస్ట్ సీరియల్ ఇంకా పేర్లేగా పడేది అని ఎవడైనా ఆగుతారా?
సీరియల్ టైం అవ్వగానే స్టార్ట్ అవుద్ది కదా, అక్కడే కూర్చుంటారు. మధ్యలో వచ్చిన యాడ్లు కూడా పోగొట్టుకురా, సుత్తి వస్తుంది కదా, అది కూడా చూడాలి. ఎందుకని మధ్యలో మళ్ళీ ఒక్కటైనా మిస్ అయిపోతాయేమో. ఎంత పిచ్చి, ఎంత పిచ్చి! అపవిత్రత అనే ఆ అవయవము నీ కళ్ళని ఆక్రమించుకొని నిన్ను అపవిత్రపరుస్తున్నాయి. తెలుసా ఆ విషయం? అపవిత్రత అనే ఆ అవయవము నీ దేహంలో ఉన్న ఈ కళ్ళకి అది కలిసిపోయింది. అందుకని ప్రతిసారి చూసే ప్రతిదానితో కూడా అపవిత్రం అయిపోతూనే ఉంటాం. అందుకని ఆ సీరియల్ చూడాలి, సినిమా చూడాలి. ఆ కథ కరెక్ట్గా 9:30 అవ్వగానే మగవాళ్ళు వస్తారు. రిమోట్ అంటే రిమోట్ తీసుకొని జబర్దస్త్ చూస్తూ ఉంటారు కదా, డ్యాన్సులు అయిపోతే బిగ్ బాస్ అని వస్తుంది, ఇవన్నీ చూడాలి. ఇలా ఎప్పుడైనా కరెక్ట్ టయానికి ప్రార్థనలో ఉండాలి. కరెక్ట్గా పాస్టర్ గారు ఫస్ట్ ప్రార్థన చేసే ముందు మేము ఉండాలి అని అనుకున్న రోజులు ఎప్పుడైనా ఉన్నాయి మన జీవితంలో? ఏ రోజు నీ కళ్ళలో వచ్చిన మందిరం గారి వాక్యం చక్కగా సీరియల్ దగ్గర కూర్చున్నప్పుడు ఎప్పుడైనా నిద్రపోయారు? అలాగా కరెంటు పోతే పక్కపేటలో ఉన్న వాళ్ళు, పక్క ఊర్లో ఉన్న వాళ్ళకు ఫోన్ చేసి ఈరోజు ఏమైందో, మా ఊర్లో కరెంటు పోయిందా అడుగుతారు కదా ఇన్ఫర్మేషను. ఏ రోజైనా అడిగానా? ఎప్పుడైనా అడిగానా? అడగలేదు కదా. మీ దేహము దేవుని ఆలయం ఎలా అవుతుంది? ప్రియులారా, జాగ్రత్త. నీ కళ్ళతో చూసేవి నీ దేహాన్ని అపవిత్రం చేస్తూ ఉన్నాయి. నీ చెవులతో వింటున్నావు కదా, జారత్వంతో కూడిన మాటలు అవి. ఏం మాటలు? జారత్వంతో కూడిన మాటలు. సరసక్తులు, చినుకులు, చిత్రులు, నవ్వులాట్లు, కవ్వింపులు, ఇలాంటివన్నీ జారత్వంతో కూడిన మాటలు. ఈ చెవిని ఈ జారత్వం అనే అవయవం ఆక్రమించుకుంది. వాటిని విసర్జించాలి, చంపాలి. చంపగలుగుతున్నామా? అనుభవంలోకి వచ్చామా? చూడండి ఒక మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త, నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి ఆ పారవేము, నీ దేహమంతయు నీ కుడి కన్నేమై ఒక కన్నుతో నువ్వు పరలోకానికి వెళ్ళటం మంచిది, 2 కళ్ళు పెట్టుకున్న నరకంలోకి వెళ్ళటం కంటే అని ప్రభు అన్నాడు. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచింది, నిన్ను దేవుని దగ్గరికి రాకుండా ఆపుతుంది, అందుకని నీ చేతిని నరికే అన్నాడు. ఏం చేయాలంట? ఆ చేతిని నరికే, ఒక చేతితో పరలోకానికి వెళ్ళచ్చు అని అన్నాడు. ఈ వాక్యం వింటూ ఉన్నారు కదా, ఇదేమిటండి కళ్ళు అని అంటున్నారా? ఇవే మన భూమి మీద మనకున్న అవయవాలు మన దేహమని ఆక్రమించుకున్నాయి. వాటిని చంపాలి. మీరు చంపవలసిందేన్ని? వాటిని. మీలో ఉన్న అపవిత్రత అనే ఒక అవయవం ఉంటుంది. అది మిమ్మల్ని చెడ్డవాటిని చూడడానికి, నవ్వులాట చూడడానికి, సరసాలు చూడడానికి, అశ్లీలమైన వాటిని చూడడానికి, ఇవి మీ కళ్ళు మిమ్మల్ని బాగా ప్రేరేపిస్తూ ఉంటే మీరు పీకివేయాల్సింది దేన్నో తెలుసా? మీలో ఉన్న అపవిత్రతను మీలో నుండి తీసివేయాలి. దేన్ని తీసేయాలి? మీలో ఉన్న అపవిత్రత అనే మీ అవయవాన్ని తీసి చంపేయాలి దాన్ని. అలా చంపకపోతే మీరు దేవునికి ఆలయముగా మార్చబడరు. ఈ భూమి మీద ఉన్న మన అవయవాలనే ఈ జారత్వము, ఈ అపవిత్రత, ఈ యొక్క కామాతురత, ఈ దురాశ అనే, అలాగే విగ్రహారాధన అనే, ధనాపేక్ష అనే ఈ అవయవాలను మనలో నుండి చంపకపోతే
నీవు నరకములోకి వెళ్ళిపోతావు, పరలోకములోకి ప్రవేశించవు. వాటిని నువ్వు చంపాలి. వాటిని చంపకపోతే నువ్వు నరకానికే. అవి నిన్ను అభ్యంతరపరుస్తున్నాయి, పర్వాలేదని ఉంచుకుంటున్నావేమో, పర్వాలేదులే ఏమవదలే అనుకుంటున్నావేమో. వాటిని నీలో నుండి పిరికేయాలి, వాటిని నీలో నుండి చంపాలా, లేకపోతే నువ్వు దేవునికి ఆలయముగా మార్చబడవు. నీవు దేవునికి తెలియదు అనుకుంటున్నావేమో, నీ రహస్య కార్యాలు దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావేమో. నీ ఆలోచనలో దేవుడు సమస్తమును ఎరుగును, ఆయన అన్నిటినీ చూస్తూ ఉన్నవాడు. ఆఖరిగా ఇంకా కొద్ది నిమిషాల్లో మనం ముగించేసుకుందాం. చూడండి ఒక మాట, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము నుండి ఏం కడుక్కోవాలి? చెడుతనము కడిగేసుకోవాలి. చెడుతనమును కడుక్కోకపోతే, ఆనాడు ఇశ్రాయేలీలు యేసు ప్రభు వారికి స్థలం ఇవ్వలేదు. ఈనాడు క్రీస్తుని ఎరిగిన మనం కూడా దేవునికి స్థలం ఇవ్వకుండా ఆయన్ని బయటే నిలబెట్టాం. ఆయన్ని వెలుపలే ఉంచాం, ఆయన్ని మనం బయటికి త్రోసివేసాం, నాలోకి రావద్దని. మన చెడ్డ కార్యాల వల్ల క్రీస్తు ఇంకా నీ దేహముకు వెలుపటే ఉన్నాడు, కానీ నీలోకి రాలేకపోతూ ఉన్నాడు. రాత్రి నీ హృదయములో ఉన్న క్రీస్తు నీ హృదయంలోకి వస్తాడు. ఆయన నీ దేహమును ఆయన ఆలయముగా మలుచుకొని ఆయన నీలో నివాసం ఉంటాడు. ఎప్పటికైనా దేవునికి ఆలయముగా మార్చబడతావా? దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించినా ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా ఎంతకాలం ఇలా ఉంటావో నీవే ఆలోచన చేసుకోవాలి. ప్రియులారా, మీకు ఒక విషయం తెలుసా? మనము చాలా చాలా ముగింపు దశలోకి, మొన్నటిదాకా ఎండలు బాగున్నాయి, వింటున్నారమ్మా? మొన్నటిదాకా ఎండలు బాగున్నాయి కదా. ఎందుకు అంత ఎండలు ఉన్నాయి ఎప్పుడైనా గమనించారా? సూర్యుడు కూడా బద్దలైపోతున్నాడంట. తెలుసా మీకు ఆ విషయం? వార్తలు ఎప్పుడైనా చూస్తారా? వార్తల్లో ఒక మాట చెప్పారు, త్వరలో సూర్యుడు ఆరిపోబోతున్నాడు అని చెప్పారు. ఏం చేయబోతున్నాడంట? ఆరిపోబోతున్నాడు. మండుతున్న సూర్యుడు ఒకరోజు ఆరిపోయే రోజు వచ్చేసింది. త్వరలో సూర్యుడు చీకటిగా మారబోతూ ఉన్నాడు. దానిని మార్చగలగటం ఎవరి వల్ల కాదు. కాబట్టి ఇక మనము ముగింపు దశకు వచ్చాం అని చెప్తున్నారు వార్తల్లో. అందుకనే ఎండ వేడిమి విపరీతంగా పెరిగిపోతూ ఉంది అని చెప్తున్నారు వార్తల్లో. మీరు దేవుని వాక్యం చదివిన అనుభవం ఉంటే, ప్రభు అన్నాడు, ఇదిగో సూర్యుడు చీకటైపోతాడు, చంద్రుడు ఎరుపెక్కిపోతాడు. ఆ రోజులు రాకముందే, ఆ శ్రమకాలము రాకముందే, ముగింపు దశలు రాకముందే మార్చబడాలి. నామకార్థమైన క్రైస్తవురాలుగా, క్రైస్తవుడిగా నేను బాప్తీసం తీసుకున్న కూర్చుంటున్నానని మిగతా రోజులన్నీ మీ ఇష్టం వచ్చినట్లు నీవు ఉంటున్నావేమో. జాగ్రత్త, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను నరకములో పడివేయగలిగిన శక్తి కలిగిన వాడు. ఇప్పటికైనా నీ హృదయంలో ఉన్న చెడుతనమును కడిగి వేసుకో, ప్రభు క్షమిస్తాడు. దేవుడు క్షమించగలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. కాబట్టి ఆయన యొద్దకు వస్తే ఎవరిని తోసివేయడు. నీవు పాపంలో ఉన్నావని, అక్రమ సంబంధంలో ఉన్నావని నీ వారికి తెలిసినప్పుడు నువ్వు అల్లరైపోతావు. నువ్వు తప్పు తెలుసుకున్నా కూడా కొన్నిసార్లు క్షమించడానికి సమయం పడుతుంది. కానీ ఒకరోజు యేసు ప్రభు వారికి వ్యభిచారంలో పట్టబడిన అమ్మాయి వేస్తే ప్రభు అన్నాడు, అమ్మా ఇక మీదట పాపం చేయవాకు అని చెప్పాడు. ఆయన దగ్గరికి వస్తే ఏం చెప్తాడో తెలుసా? ఇక మీదట పాపము చేయకు, నేను నిన్ను క్షమిస్తా. పాపము చేయవద్దు, చేసావా నిన్ను నాశనమునకు అప్పగించగలిగినైనా మనల్ని మనం మార్చుకునే సమయం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. నీ హృదయంలో ఉన్న చెడుతనమును కడిగేసుకుంటావా?
దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దగ్గర నీ పాపములు ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమిస్తాడు. నువ్వు బాప్తిజం తీసుకున్నానండి, నేను మారు మనసు పొంది, నువ్వు లోకంలో ఉన్నావు, ఆ సంగతి దేవుడిని ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నావు, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, జాగ్రత్త, ఓ రోజు లెక్క గడుగుతాడు దేవుడు. శిక్ష ఉంటుంది. ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత నరకంలో సంగతి మనకెందుకులేండి అని అనుకుంటున్నావేమో. బతికున్నప్పుడే, నువ్వు దేహంతో ఉన్నప్పుడే అప్పుడే అనుభవిస్తాం. ముందు శాంపిల్గా నరకం ఎలా ఉంటుందో భూమి మీద అనుభవించి ఆ తర్వాత నరకంలో పోతారు. ఆ పరిస్థితి రాకముందే మార్పు చెందాలి. హృదయంలో ఉన్న చెడుతనం, నీది సీరియల్ అంటే సీరియల్తో నువ్వు జాగ్రత్త. సీరియళ్ళు చూసి చూసి, ఆ సినిమాలు చూసి, ఆ అశ్లీలమైన వీడియోలు చూసి నీ దేహం అంతా అపవిత్రమైపోయి క్యాన్సర్ లాగా మారిపోతుంది. అందుకని దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీవు నా ఆలయముగా ఉండాలంటే నీ హృదయంలో ఉన్న చెడుతనమును కడిగి వేసుకో. ఏమి లేదు, ఒక్క ప్రార్థన, ప్రభువా నా పాపములు క్షమించండి నాయన, నా విధేయతలు క్షమించండి నాయన అని దేవుని దగ్గర నోరు తెరిచి ప్రార్థించి, మీరు నామకార్థమైన క్రైస్తవులుగా ఉన్నంత కాలము మీరు దేవునికి ఆలయముగా మార్చబడరు. మీరు నిజమైన క్రైస్తవులుగా మారాలి, క్రీస్తును పోలిన వారుగా మార్చబడాలి. అటువంటి కృప దేవుడు మీ అందరికీ, చేరి ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలి. ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన, చిన్న ప్రార్థన, అనంతరం దేవుని దాసులు వాక్యాన్ని 10 నిమిషాలు అందిస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి